ఎమ్మెల్యేలు చెక్కులు ఎట్లా ఇస్తారు? ఎస్, అసలు ఎమ్మెల్యేలకు ఏం అధికారం ఉన్నది, ఏం హక్కు ఉన్నది, ఎమ్మెల్యేలకు ఉన్న విధులేంటి, కర్తవ్యాలేంటి మనం ఎన్నడూ పట్టించుకోం, మనం ఎన్నడూ అడగం. మనకు భయం. పెన్షన్ కావాలంటే ఎమ్మెల్యే దగ్గరకు పోయి నిలబడాలి, ఇంకేదన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలంటే పోయి ఎమ్మెల్యే దగ్గర నిలబడాలి. ఆయన ఏదో ఉద్ధరించినట్టు, ఆయన ఏదో సంతకం పెడితేనే అయిపోయినట్టు ఆయన అధికారులకు సూచించగలుగుతాడు, అంతే తప్ప అధికారిక కార్యక్రమాలు ఏముంటాయో పైగా అక్కడ ఉండేటువంటి అంటే ప్రోటోకాల్ తప్ప, ఆయనకి ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ తప్ప, ప్రజాప్రతినిధిగా ఆయన ఎన్నుకున్నందుకు ఆ ప్రోటోకాల్ తప్ప మిగిలిన చేయాల్సింది అధికారులే. లెక్కకైతే ఏదైనా కూడా వాళ్ళదే నడుస్తుంది. అందుకోసమే ఇటు వ్యవస్థల్లో మనం పెట్టుకున్నటువంటి బ్యూటిఫుల్ థింగ్స్ సరే 4 పిల్లర్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ లెజిస్లేచర్కు ఉండేటువంటి పరిధులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎవరు మాట్లాడరు. ఆయనే మొత్తం అన్నట్టుగా హీఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద సుప్రీం అన్నట్టుగా మాట్లాడతారు. సో ఎమ్మెల్యేలకు ఏముంటుందా? అసలు వాళ్ళు సూచించడం మాత్రమే చేయగలుగుతారు. చట్టసభల్లో బిల్లుల కోసానికి మాట్లాడగలుగుతారు. ఆ బిల్లుకి ఓటేయడానికి మాత్రం పనికొస్తారు. ఇది తెలియకనే మనం అంతా ఆగమైపోతున్నాం. ఎమ్మెల్యే అనగానే మొత్తం ఇంకేదో అయిపోయినట్టుగా రాజు, ఆ నియోజకవర్గానికి రాజు లెక్క ఆయన ఫీల్ అవ్వడు. ఆయన వెనకాల చెంచగాళ్ళంతా ఎగవడు. ఆయన చట్టసభలో చేయాల్సినటువంటి ఏవైతే బిల్లుల రూపకల్పన ఉంటుందో ఆ బిల్లుకు ఓటేయడానికి లేదా ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయడానికి మాత్రమే పనికొచ్చేటువంటి వ్యక్తి. ఆయనను పట్టుకొని మనము అబ్బాబ్బాబ్బాబ్బా ఏ చూడు ఎమ్మెల్యే సాబ్ దగ్గరకు పోదామా, ఎమ్మెల్యే సాబ్ని కలిసేద్దామా, ఎమ్మెల్యే సాబ్ దగ్గర ఏమన్నా చెప్పేద్దామా, ఏందో ఇక కథ చూడు ఒకసారి. కోర్టు కరెక్ట్ చెప్పింది. రాజకీయ జోక్యం ఎందుకు, అధికారులు ఏం చేస్తున్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అసలు అమలుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, దివ్యాంగుల ఆర్థిక సాయంపై స్టే ఎత్తివేత అంటూ ఇక్కడ ఇది బీఆర్ సర్కార్లో జరిగినా, అంతకంటే ముందు కాంగ్రెస్లో జరిగినా, అంతకుముందు టీడీపీలో జరిగినా, అంతకుముందు ఇంకో పార్టీలో జరిగినా, ఏ పార్టీలో జరిగినా తప్పే. ఎమ్మెల్యేల స్థాయిలో ఉంచినాం అనుకో. అయితే ఏమైందంటే ప్రాబ్లం, అందుకే ఊర్లల్లో ఎమ్మెల్యే అనగానే ఆయనకేదో మొత్తం పవర్ ఉన్నట్టుగా, అసలు ఆయన చెప్తే అంతా అయిపోయినట్టుగా, ఆయనతోనే అసలు ప్రతిదీ జరుగుతుంది అనేటువంటి భావనలో ఉండడం వల్ల ఏమైందంటే ప్రతోడు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాడు. అది సేవ అనుకుంటలేడు. ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడంతా నా చేతిలో పవర్ ఉంటుంది, ఇద్దరు గన్మెన్లు ఉంటారని చెప్పి 1+1 అని ఈ వీట్ల కోసానికి ఎదురు చూస్తారు. అందుకే కోట్ల రూపాయలు ఓట్లకు మస్తున్నారు. దాంతోపాటు విపరీతంగా సేవా కార్యక్రమాలని ఇవ్వని ఎక్కడికి వెళ్ళి సరే ఏదో రకంగా డబ్బులు వస్తున్నాయి కదన్నా అంటే కావచ్చు, కానీ తర్వాత దోచుకుంటుంది ఎవరికి కనిపిస్తుంది, ఇచ్చేది కనిపిస్తుంది, దోచుకునేది ఎవరికి కనిపిస్తుంది. ఏ కాంట్రాక్టుకు ఏ పర్మిషన్లకి ఎక్కడెక్కడ ఎంతెంత కమిషన్లు తీసుకుంటారు, నువ్వు చూస్తున్నావు నేను చూస్తున్నాడా. సో అందుకే ఇక్కడ ఎమ్మెల్యేల పరిమితులు ఎంతనో తెలుసుకోకుండా ఎమ్మెల్యే అంటే ఒక దేవుడు లెక్క క్రియేట్ చేయడం వల్ల ప్రతి నియోజకవర్గంలో ఇక ప్రతిదానికి ఎమ్మెల్యే కలెక్టర్ లేడు, ఆర్డీఓ లేడు, ఎంఆర్ఓ లేడు, అధికారులు లేరు, ఒక హైరార్కీ లేదు, ఏమీ లేదు. ఎవరి నుంచి ఎవరికి చేయాలి అవన్నీ తెలియవు. మనకు ఒకటే ఎమ్మెల్యే సాబ్ దగ్గరకు పోదాం, ఆయన చెవులు వేసేస్తే ఆయన ఏదో చేసేస్తాడు. అన్నిటికీ ఒకటే సూత్రం అన్నట్టుగా. అందుకే ఇలా కోర్టు కరెక్ట్ చెప్పింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీలో రాజకీయ నేతల జోక్యంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పథకాల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు ఎలా పంపిణీ చేస్తారని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. ఆ సమయంలో అధికారులు ఏం చేస్తున్నారని మండిపడింది. అసలు అధికారులు ఏం చేస్తున్నారు, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళేదో ఇచ్చినట్టు, వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఇచ్చినట్టు, లేకపోతే వాళ్ళ జేబులకి వెళ్ళి ఇచ్చినట్టు, వాళ్ళ ఖర్చు పెట్టి ఇచ్చినట్టు. అధికారులు అంటే వాళ్ళు సరే మనమే నియమించుకున్నాం, మనమే మన వ్యవస్థలో పెట్టుకున్నాం, వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా వాళ్ళు జాబులు కొట్టిరు కాబట్టి వాళ్ళు ఒక 30-40 ఏళ్ళు సర్వీస్ చేస్తారు కాబట్టి వాళ్ళ త్రూ ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఎమ్మెల్యేకి వర్తిస్తుంది, మంత్రికి వర్తిస్తుంది, ముఖ్యమంత్రికి వర్తిస్తుంది. రాజకీయ నాయకులు అన్నదే ఆ పదం. అది కోర్టు కరెక్ట్ వ్యాఖ్యలు చేసింది. ఇదిగోండి. సో రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ ఉచిత పథకాల తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. నిరుపేద యువతుల వివాహాల కోసం ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీలో రాజకీయ నేతల జోక్యంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పథకాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు ఎలా పంపిణీ చేస్తారని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత అధికారులదని, ఆ సమయంలో సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని మండిపడింది. ఎమ్మెల్యేలు స్వయంగా చెక్కులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల్లో ఇది స్పష్టమైన రాజకీయ జోక్యం అవుతుందని హెచ్చరించింది. దివ్యాంగుల సాయంపై లైన్ క్లియర్. మరోవైపు న్యాయస్థానం దివ్యాంగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు అందించే ఆర్థిక సాయం పెన్షన్ కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక సాయం మంజూరుకు సంబంధించిన జీవో నెంబర్ 4పై గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీంతో దివ్యాంగులకు ప్రభుత్వ సాయం అందేందుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయిందంటూ ఇక దివ్యాంగులకి ఆగేది ఏం లేదు. అలా పెన్షన్ కొనసాగింపుకు హైకోర్టు
గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వరుస విచారణలు ఈ నెల ఆరంభం నుంచే ఉచిత పథకాలకు నిధుల వినియోగంపై హైకోర్టు వరుసగా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 7న విచారణ సందర్భంగా కోటీశ్వర్లు, సంపన్నులు సైతం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతుండడంపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. గతంలో రైతుల కోసం అమలు చేసిన రైతు బంధు వంటి పథకాల ద్వారా బడాబాబులు, ధనవంతులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై జరిగిన విచారణలోనూ హైకోర్టు ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు, భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంటే చట్టబద్ధత లేని ఉచిత పథకాలకు నిధులు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించింది అంటూ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎమ్మెల్యేల చేతులకి తీసేయాలి. లేకపోతే ఏమేదంటే కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల మధ్య పంచాయతీలు అవుతూ ఉన్నాయి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఎవరున్నా సరే ఇన్ఛార్జీలకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి పంచాయతీలు అయినాయి. నేను పంచుతా అంటే నేను పంచుతా అని, ఒక ఆయన పంచితే ఇంకొక ఆయన నాకు ప్రోటోకాల్ లేదు, నేనే ఎమ్మెల్యేని కదా అని చెప్పి ఆయన అని ఇట్లా కాన్స్టిట్యున్సీలలో చాలా జరిగింది, చూసినాం. సో కొన్ని చోట్ల మొన్న ఇచ్చినటువంటి చెక్కులు కూడా పాస్ కాలేవట. మరి ఎట్లా రిజెక్ట్ అయినాయి, ఎట్లా బౌన్స్ అయినాయి, మరి ట్రెజరీల అమౌంట్ లేకుండానే చెక్కులు పంపిణీ చేసిర్రా, కావాలని ఇచ్చినరా, లేకపోతే ఇవ్వడం చేత కాలేదా, మరి దేనివల్ల చెక్కులు బౌన్స్ అయినాయని కూడా చాలామంది ప్రశ్నించారు, నన్ను కూడా అడిగారు, చాలామంది ఫోన్లు చేసారు, కొన్ని కాన్స్టిట్యున్సీస్లలో జరుగుతున్నాయని చెప్పి. సో మరి అసలు డబ్బులు లేని చెక్కులను పంచేటువంటి ఎమ్మెల్యేలను ఏమనాలి, అసలు అర్హత లేకుండా చెక్కులు పంచుతున్నటువంటి ఎమ్మెల్యేని ఇంకేమనాలి, ఇది ప్రశ్న.